ఇప్పుడే ఇక్కడ ఎమ్మెల్యే అడిగాడు, శిథిలావస్థలో ఉండే వంతెనలన్నీ డబ్బులు అడిగారు. మొన్నే శాంక్షన్ చేశాను, తొందరలోనే పూర్తి చేసే బాధ్యత కలెక్టర్ గారికి అప్పచెప్తున్నాను. ఇప్పుడే నేను చెప్పాను, ఆర్ఎన్బి రోడ్స్ అన్ని పార్ట్ హోల్స్ అని క్లియర్ చేస్తాం. కొత్త రోడ్స్ కూడా కొన్ని అడిగారు, అవి కూడా శాంక్షన్ చేస్తాం. డొంక రోడ్లకి రైతుల కోసం కొంత నిధులు పెడతాం. ఒక పద్ధతి ప్రకారం ఫేజ్డ్ మేనర్లో పూర్తి చేస్తాం. దళిత వాడల్లో శ్మశాన వాటికలన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత, అవి కూడా ఈ సంవత్సరం నుంచే ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం తీసుకొని అవి కూడా పూర్తి చేస్తాం. మైనర్ ఛానల్స్ని, మైనర్ డ్రైన్స్ని రిపేర్లు కూడా స్టార్ట్ చేసి అవి కూడా అవన్నీ పూర్తి చేసి మిమ్మల్ని కూడా నేను ఒకటే కోరుతున్నా. మొన్న అయితే పంచాయతీలు అయితే ఇంటి పన్ను కట్టమంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అందరూ కట్టేశారు ఆన్లైన్లో. రైతులు కూడా నీటి ఎద్దడి చాలా తక్కువ ఉంటుంది, అది కూడా మీరు కడితే నీటి సంఘాలు ఎప్పటికప్పుడు పనులు చేస్తాయి. ఇంకా డబ్బులు తక్కువ వస్తే మనం ఇస్తాం. కానీ ఏదేమైనా ప్రజల భాగస్వామ్యం కూడా అవసరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి ఈరోజు ఎంపీ గారు ఒక విషయం చెప్పారు, రైతుల పట్టాల సమస్యకు పరిష్కారం చెప్పిన దానికి అభినందనలు చెప్పారు, వారిని అభినందిస్తున్నా. పామరు నియోజకవర్గంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సెటిలైట్ సెంటర్ ఏర్పాటు చేయమని కోరారు. నేను పూర్తిగా రికమెండ్ చేస్తా, మినిస్టర్తో మాట్లాడతా. ఎంపీ గారు ఢిల్లీకి వెళ్ళి ఆ పని కూడా తీసుకొని వస్తారు. ఇంకో పక్కన బందర్ పోర్ట్ని అతి తొందరలో పూర్తి చేసి ఈ ప్రాంత అభివృద్ధికి అంకితం చేసే బాధ్యత తీసుకొస్తాం. అక్కడంతా బందర్ పోర్ట్ అనుసంధానంగా పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, పిల్లలకు ఉద్యోగాలు ఇవన్నీ ఇవ్వడానికి ముందుకు పోతాం. ఎంత ల్యాండ్ ఉంటే అంత ల్యాండ్ కూడా తీసుకొని ఇంకో పక్క టూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. బందర్ పోర్టు కనెక్టివిటీకి ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని రోడ్లు పూర్తి చేస్తాం. ఇంకో పక్క గిలకల దిండి షిప్పింగ్ హార్బర్ చెప్పారు, అది కూడా ఫిషింగ్ హార్బర్ చెప్పారు, అది కూడా తొందరలో పూర్తి చేయడానికి ముందుకు పోతాం. ఇంకో పక్క రేపల్లి రైల్వే లైన్ నిన్న కూడా నేను మాట్లాడాను. కొంత చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, మీరు కూడా కోఆర్డినేట్ చేయండి, మనం వర్కౌట్ చేద్దాం. ఇంకో పక్క కృష్ణా నది ఒడ్డున కరకట్ట, దీన్ని కూడా ఏ విధంగా స్ట్రెంగ్తన్ చేయాలని అవి కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే కృష్ణా డెల్టా ప్రాంతానికి తాగునీరు మరియు సాగునీరు కొరత అధిగమించడానికి పెనమలూరు మండలం చోడవరం వద్ద, మోపిదేవి మండలం బండికోళ్ల లంక వద్ద 2 బ్యారేజ్ నిర్మించమన్నారు. తప్పకుండా ఎగ్జామిన్ చేద్దాం. అన్నింటికంటే జల్ జీవన్ మిషన్ చెప్పారు. ఈ జల్ జీవన్ మిషన్లో పోయిన ప్రభుత్వం చేసిన అతి దుర్మార్గమైన కార్యక్రమం వల్ల మనకు వచ్చే డబ్బులు కూడా తగ్గిపోయినాయి. తప్పకుండా దీన్ని టేకప్ చేస్తాం. ప్రధానమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి మళ్ళీ ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ, మీరు చూశారు ఈ ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాం. చేసిన పని కూడా మీకు చెప్తాం, సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. అధికారులు చుట్టూరు తిరిగే పని లేకుండా చేస్తాం. మీరు కూడా ఒకటి ఆలోచించాలి, అన్ని బెనిఫిట్స్ ఇస్తూ ఉంటే మీరు పక్క చూపులు చూస్తే మళ్ళా మనకు వచ్చేటన్నీ ఆగిపోతాయి. ఆ విషయం మనం గుర్తుపెట్టుకొని మీరిచ్చే సహకారమే మాకు పెద్ద